అసలు ఇంకా ఏమనంటే సంపద సృష్టి. ఏమి సంపద సృష్టి? సంపద సృష్టి ఏమంటే మా ఇంట్లో పనిచేసే పిల్లోడు, ఇది కూడా వాస్తవం చెప్తా. నేను కొద్దిగా మా అమ్మ చనిపోయింది సార్, మా నాయన ఒక్కడున్నాడు, ఊరికి పోవాలంటే అక్కడ ఊరికి పోతే నీకు అన్ని బాగానే ఉంది నాయన అది ఇదంటే, ఆయన కోస్టలాంధ్ర నుంచి వచ్చినాడు అనమాట. ఆయన ఏమన్నా తెలిసిన ఏం చేస్తున్నాడు నాయన అంటే, పొలం ఉండే పొలము గుత్తకిచ్చినారు, మళ్ళీ ఏం చేస్తున్నాడంటే చిన్న కిరాణా అంగడి పెట్టుకున్నాడు. కిరాణా అంగడి ఆ మారుమూల గ్రామంలో జరుగుతుందంటే కిరాణంతో పాటు మందు కూడా అమ్ముతాడు సార్, అందుకని మందు కూడా అమ్ముతున్నాడు కాబట్టి జరిగిపోతుంది. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రావాలా పెట్టాలా చేయాలంటే ఎందుకు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అసలు? ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెట్టండి. హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెడితే పెట్టుబడిదారులు కూడా వస్తారు, అవును పెడుతున్నారు కదా అని. ఇది ఎట్టుందంటే మెడికల్ కాలేజ్కి ఎవరు రాలే, టెండర్లు వేయలే అంటే నారాయణ మెడికల్ కాలేజ్ జరుపుతున్నాడు, ఆయన వేస్తే కదా ఎవడన్నా వచ్చేది, నువ్వేమో టెండర్ వేయవు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి, చౌదరి గారే బాగా తెలిసిన ఆయన, హైదరాబాద్లో ఉంటారు, గుంటూరులో ఉంటారు. ఆయన ఏమన్నా అంటే సార్ నరాన టీడీపీ సార్, మేము మంచిది సార్, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది లేండి, నరాన టీడీపీ సార్. అయితే ఒక్కసారి మాత్రం సార్ నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, అంటే నేనేమనుకున్నాను నెక్స్ట్ ఆయన అభిమానంతో ఓటేసింటాడేమో అని అనుకున్నాను. ఆ రోజు మాత్రం సార్ అభిమానం అడ్డం వచ్చి నేను ఓటింగ్కే పోలే అన్నాడు అంటూ ఆయన ఏమన్నా నడుస్తున్నా. దాని తర్వాత ఈసారి మాత్రము సస్త టీడీపీ కోటాను సార్. ఇది నేను వాస్తవం, ఇది అన్న మాట నేను చెప్తున్నాను. అంటే ఆ స్టేజ్కు తీసుకొచ్చినారనమాట. అసలు రాయలసీమ గురించి ఏమంత ఆలోచన ఉందా, ఎంత వెనుకబడిన ప్రాంతం, ఏ పరిస్థితి. ఒకానొకప్పుడు ఎటువంటి కరువులు, అసలు కరువులు ఏంటివి అవి? డొక్కల కరువు, పెద్ద కరువు, ధాతు కరువు, దూడ కరువు, వలస కరువు, ముష్టి కరువు, గాడిదలకు పెండిండ్లు చేయడము, తాబేళ్లకు పెండిండ్లు చేయడం. ఎందుకు చేయాల్సి వచ్చింది రాయలసీమలో? ప్రకృతి మనల్ని సహకరించదు కాబట్టి. ఎప్పుడైనా ఆలోచన చేసినారా? అసలు జవహర్లాల్ నెహ్రూ గారు అనంతపురంకి వచ్చి పెద్ద పెద్ద భూస్వాములు కరువులో గంజి, ఒక గ్లాసు గంజి కోసం వెయిట్ చేస్తుంటాయి. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా కళ్ళ నీళ్ళు పెట్టినాడు అనంతపురంలో, మర్చిపోయినారా? జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ వెనుకబడిన ప్రాంతం అనంతపురం, పరిగణనలోకి తీసుకోవడం లేదా? ఎంత అధ్వానమైన ఆలోచన ప్రకారంగా, అంటే మీరు ఇవన్నీ ఒక్క చోట చేసుకోవాలని అనుకుంటున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చెప్పినారు, వీఆర్ నాట్ అగేన్స్ట్ ద ఏరియా, అగేన్స్ట్ ద కాన్సెప్ట్. మీరు లక్షల కోట్లు పెట్టి లక్షల ఎకరాలంటే రాష్ట్రం అంతా ఏం కావాలా? రాష్ట్రం అంతా ఏం కావాలా? ఇట్లాంటి పరిస్థితి. ఇంత చెప్తారు కదా, శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడుంది? అది భూములంతా ఎవరు పోయినాయి? 100 గ్రామాలు, 17 హ్యామ్లెట్ విలేజెస్, దాదాపు 28,000 ఎకరాలు కర్నూలు రైతులకు పోయిన తర్వాత ఎవరన్నా గుర్తిస్తున్నారా? ఆడ 34,000 ఎకరాలే కదా, ఇది 28,000 ఎకరాలు కదా. అంత వ్యత్యాసం ఎందుకు అని. ఏది ఏమైనా కూడా ఒకటి, ప్రభుత్వానికి విన్నపం ఏమంటే మాది, దయచేసి మీరు పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలందరినీ పరిగణనలోకి తీసుకోండి తప్ప మీ ఫ్యాంటసీ, నేనేదో మాహిష్మతి కట్టాలా, నాకు మాహిష్మతి కడితే చిరస్థాయిగా నా పేరు ఉంటుంది, పేరు వలన వస్తుంది అంటే పేరు వలన ఎక్కడ వస్తుంది? ఎప్పుడు కూడా ఆ ప్రాంతం వలన వస్తుంది తప్ప పేరు వలన ఎక్కడని వస్తుంది? ఆడ థ్రైవింగ్ సెటిల్మెంట్ అయితే వస్తుంది. దయచేసి మా విన్నపం ఏమంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన ఇచ్చినారు, దాన్ని పరిశీలించండి, నచ్చితే దాంట్లో తీసుకోండి, నచ్చిన అంశాలు తీసుకోండి, పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోండి, డిస్కషన్ అయితే పెట్టండి, హెల్తీ డిస్కషన్ పెట్టండి. కానీ ఇట్లాంటి అన్యాయమైన ఈ భార్య చెల్లి సంబంధం, ఇట్లాంటి అన్యాయమైన మాటలు మాత్రం దయచేసి మాట్లాడి మీరు ఈ మొత్తము రాష్ట్రాన్ని, ఎన్వైరన్మెంట్ను పొల్యూట్ చేయొద్దండి అందరు కూడా అని చెప్పి మా విన్నపం. నేను ఒక ఉదాహరణ, మీది కర్నూలే కదా, సిల్వర్ జూబ్లీ కాలేజ్ జగన్నాథ్ గట్టును చూసినారా మీరు? చూసిన బిల్డింగ్ పైన 130 కోట్లతో. ఎందుకు దానికి సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత సిల్వర్ జూబ్లీ ఇయర్లో 25 సంవత్సరాలకు పివి నరసింహారావు గారు కర్నూలులో స్థాపించినారు. ఎందుకు స్థాపించినారంటే మన గ్రామీణ ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కంబైన్డ్ స్టేట్లో
సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ కావాలంటే ఒక స్పెషల్ కాలేజ్ ఉండాలి. దాని కోర్సులు కూడా దాని ప్రకారమే డిజైన్ చేసినారు. డిజైన్ చేస్తే 2019 మన ప్రభుత్వం వచ్చేటప్పటికి పిల్లోళ్ళకు సిల్వర్ జూబ్లీ కాలేజ్ పిల్లలకు మిడ్ డే మీల్స్ లేదు. మనం ఇచ్చినాం. బిల్డింగ్లన్నీ బాత్రూమ్లు లేవు, పిల్లోళ్ళు కంపచెట్లు లేకపోతున్నారు సిల్వర్ జూబ్లీ కాలేజీలో. 2 చీఫ్ సెక్రటరీలు ఉన్నారు ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళు. ఇప్పుడు ప్రధానమైన అడ్వైజర్ ఒక ఆయన డిఐజీ ఉన్నాడు. వీళ్ళు ఉండంగా పోతే కేవలం 130 కోట్లతో అద్భుతమైన బిల్డింగ్ స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఆపినారు. మీరందరూ కలిసి ఏమనుకోకుండా అర్ధగంటనే రోడ్డు కూడా పైకి వేయించినాం. మనం వేయించినది అది కూడా రోడ్డు మన ప్రభుత్వంలో. IIIT పోయే రోడే పక్కకు పోతే వస్తుంది. ఆ బిల్డింగ్లు ఎట్లున్నాయని చూడండి. నేను చెప్పేది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ అవుతుంది. అది ఎందుకు పూర్తి చేయకుండా ఆపినారు? దానికి సమాధానం చెప్పమండి. ఇట్లాంటివి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఊరికి రాసుకుంటూ పోతుంటే. అందుకని అబ్రహాం లింకన్ చెప్పినట్లు ఒక మనిషిని ఎల్లప్పుడూ ఫూల్ చేయొచ్చు, అందరిని ఒక్కసారి చేయొచ్చు, కానీ అందరిని ఎల్లప్పుడూ ఫూల్ చేయలేము కదా. అదంతా కనుక్కున్నారు కాబట్టి ఇంతకుముందు నేను చౌదరి గారి కథ చెప్తే కదా, ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి అభిమానంతో ఓటేలా, ఇప్పుడు మాత్రం సత్య టీడీపీకేనా. అది ఇంకా మీకు వదిలిపెట్టినా, అది రాష్ట్ర ప్రజలకు వదిలిపెట్టినా. చూడండి, ఇప్పుడు ఇది పబ్లిక్ నుంచి మీ నుంచే వస్తుంది కామనాలిటీ. ప్లాన్ ఏ ఒప్పుకోలేదు, ముందుకు పోయినారు కాబట్టి ప్లాన్ బి ఇస్తున్నాం. ఇప్పుడు షుగర్ వస్తుంది, షుగర్ వచ్చినప్పుడు ఏలు గ్యాంగ్రీన్ ఫార్మ్ అవుతుంది. ఇంకా అది కట్ చేసి బ్యాలెన్స్ అన్న చూసుకోవాలి కదా. అట్లే పోతే కానీ మళ్ళీ 1,00,000 ఎకరాలు, మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ మనం అందరం కలిసి ఇంకా